ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తు నందు మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 25:23 వచనం చదువుదాం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యాన్ని చదివి ధ్యానించి ఉండగా చదవబడిన వాక్య భాగంలో నుంచి నాతోనూ ఇప్పుడు ఇరుసున్న వారందరితో కూడా మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంశం ఏంటంటే కొంచెములో నమ్మకముగా ఉండు అనే యొక్క అంశంలో నుంచి మాట్లాడదాం. ఇంకా ఒక షార్ట్లో మనం చెప్పాలంటే నమ్మకముగా ఉండాలి అనే విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆయన ఉపమానం లేకుండా ఏది కూడా ఆయన బోధించలేదని రాయబడుతుంది. ఎక్కువ సందర్భాల్లో ఆ ఉపమానం ఎందుకు అంటే మనకి పరలోక సంబంధ విషయాలు డైరెక్ట్గా చెప్తే మనకు అర్థం కావని, పరలోక సంబంధమైనవి మనకు అర్థం అవ్వాలంటే ఉపమానాల ద్వారా కానీ భూ సంబంధమైన వాటితో పోల్చి ఆయన చెప్పటం ఆయనకు వాడుక. ఆ విధంగా ఆయన చెప్పే ప్రతి మాట మొదటికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఆ విధంగా చెప్తూ వచ్చాడు. ఇక్కడ ఏమని రాయబడుతుందంటే నమ్మకత్వం గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఏమన్నాడంటే ఒక యజమానుడు మరి ఒక ప్రయాణమై ఇతర దేశం వెళ్తూ ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చేటట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆ విధంగా చెప్తున్నాడు. మరలా ఆయన తిరిగి వచ్చినప్పుడు 5 తలాంతుల వాడిని పిలిచాడట. పిలిస్తే వాడు వచ్చి, అయ్యా మీరు 5 తలాంతులు నాకు ఇచ్చారు, నేను మళ్ళీ కష్టపడి ఆ 5 తలాంతులతో పాటు ఇంకొక 5 తలాంతులు సంపాదించాను అని చెప్పి మరి యజమానుడికి ఇచ్చాడట. బలా నమ్మకమైన దాసుడా, ఇదిగో మరి ఈ యొక్క వాటిలో నీవు మరి అధికారిగా ఉండవన్నట్లుగానే పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. సరే, మంచిది. ఇప్పుడు 2 తలాంతులు కలిగిన వాడికి పిలిచాడు. వాడితో అడుగుతున్నాడు, నీకు 2 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేసావు అని. వాడు వచ్చి అంటున్నాడు, అయ్యా మీరు 2 తలాంతులు నాకు ఇచ్చారు, నేను కష్టపడి ఆ 2 తలాంతులతో మరో 2 తలాంతులు సంపాదించాను అన్నాడు. 1 తలాంతు దగ్గరికి వచ్చాడు. ఏమండి, 1 తలాంతు ఉన్నట్టు వాడు ఏం చేసేవాడు తెలుసా? వాడు ఏమీ సంపాదించకుండా దాన్ని అట్లాగనే పెట్టుకుని ఆయన రొమ్మలో మూట కట్టి గొయ్యి తీసుకెట్టినట్లుగా చెప్పబడుతుంది మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండు తలాంతుల గురించి వాడి గురించి మాట్లాడిన సందర్భం ఏంటంటే ఇందాక చదువుకునే మాటలు మనం చదువుకుందాం. అతని యజమానుడు బలా అంటే 2 తలాంతులకి మరో 2 తలాంతులు సంపాదించాడు కదా. వాడు అన్నాడు, నమ్మకమైన మంచి దాసుడా. అంటే ప్రభు దృష్టిలో మనం ఎలా ఉండాలంటే మంచి దాసులుగా ఉండాలి, నమ్మకమైన దాసులుగా ఉండాలండి. నమ్మకత్వం. ఈరోజు నమ్మకత్వం ఏమిటండి? ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితుల్లో మరి మనం చూస్తూ ఉన్నాం. అవునండి, భర్త భార్యను నమ్మలేని పరిస్థితులు, భార్య భర్తను నమ్మలేని పరిస్థితులు. ఎందుకంటే వారి పరిస్థితులు అలాగ ఉన్నాయి. ఏమండి, అలాగే బిడ్డలు తల్లిదండ్రులు నమ్మలేని పరిస్థితులు, తల్లిదండ్రులు బిడ్డలు నమ్మలేని పరిస్థితులు. ప్రియులారా, ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుండి తెలుసా? నమ్మకంగా జీవించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అంటున్నాడు ఇక్కడ బల నమ్మకమైన మంచి దాసుడా, బల నమ్మకమైన మంచి దాసుడా,
నీవు ఈ కొంచెములో నమ్మకముగా నీవు ఈ ఉంటివి కొంచెములో నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను, అనేకమైన వాటిని నీకు అప్పగిస్తున్నాను, అనేకమైన వాటిని నీ వసూలు చేస్తున్నాను, అనేకమైన వాటిని నీకు ఇస్తున్నాను. ఎందుకంటే కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన నీకు ఇస్తున్నాను. నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాడు. యజమానుని సంతోషంలో పాలు పొంది వెళ్ళి ఆయన ఆనందంలో వెళ్ళి ఆనందించు. ఇదిగో కొంచెంలో నువ్వు ఎలా ఉన్నావు అంటే నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటిని ఇదిగో నీకు ఇస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు. అనేకమైనవి మనకు అప్పగించబడాలంటే కొంచెంలో మనం ఎలా ఉండాలో తెలుసా? నమ్మకంగా ఉండాలి. అవునండి, ప్రారంభంలో నమ్మకంగా ఉంటారు, రాను 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 ఏం చేస్తారంటే ఆ నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటారు చాలామంది. కానీ కడ వరకు కూడా మనము నమ్మకమైనటువంటి వారుగా మనం ఉండాలి. అవునండి, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నట్లుగా మనం నమ్మకమైన వారుగా ఉండాలి. నమ్మకమైన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడట. దేశంలో నమ్మకమైన వారి కొరకు అది కనిపెడుతున్నాడట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన వారి గురించి అంటున్నాడు, బలా, ఓ మంచి దాసుడా. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాటతో ఆయనను పిలుస్తున్నాడు. ఇవన్నీ కూడా నీ వశపరుస్తూ ఉన్నాను, కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏదేమైనా కానీ నమ్మకస్తులుగా ఉండాలి. అవునండి, నమ్మకమైన వారుగా ఉండాలి. అబ్రాహాము దేవుని నమ్మిను అని రాయబడింది. ఏమండి, అది అతను నీతిగా ఎంచబడిను అని రాయబడుతుంది. నమ్మాలి. అవును, నమ్మకమైన వారుగా ఉండాలి, నమ్మకమైన వారుగా ఉండాలి. ఆయన ఎడల నమ్మకస్తులుగాను ఉండాలి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, ఆ ప్రతి మాట మనం నమ్మాలి, అనుమానించకూడదండి. నమ్మకపోతే ఏమవుతుంది అని మీరు అనొచ్చు. నమ్మకస్తులుగా ఉండాలి, కానీ ఆయనను నమ్మినవారుగా ఉండాలి. రెండు విషయాలు ఇక్కడ. నమ్మకస్తులుగా అంటే వ్యక్తిగతమైన మన జీవితంలో, వ్యక్తిగతమైన మన బ్రతుకులో నమ్మకమైన వారుగా ఉండాలి. రెండో వైపు ఏంటంటే ఆయన నమ్మేవారుగా ఉండాలి. ఆయన మాటను అనుమానించేవారుగా ఉండకూడదండి. ఆయన మాట నమ్మాలి. ఏమి జరిగినా కానీ, ఏమైనా సరే, కష్టమైన నష్టమైన ఏదైనా సరే మనం ఆయన నమ్మేవారుగా మనం ఉండాలి. ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఒకసారి ఒక ధనవంతుడి దగ్గర ఒక దాసుడు, ఒక పనివాడు చాలా నమ్మకంగా చేస్తున్నాడు. అనేక పనివారి మీద పైన ఉన్నాడు అన్నమాట ఈయన. అంటే ఒక సూపర్వైజర్ అనుకో మన లెక్కల్లో. అలాగ చాలా నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఏ పని అప్పగించినా చక్కగా చేస్తున్నాడు అనమాట. ఏ పని అప్పగించినా, అది వ్యవసాయం పని అప్పగించినా అక్కడ చక్కగా దాన్ని అనేక మంది పనివారి చేత చేస్తున్నాడు. లేక మరో పని అప్పగించినా చేస్తున్నాడు, ఇంటి పని అప్పగించినా చేస్తున్నాడు. ఇంకా ఆయన ఏదైనా సరే మరి నమ్మకంగా చేస్తున్నాడు. యజమానుడికి ఇంకేమైందంటే ఇంకా ఇతడిని అనుమానించవలసిన అవసరం లేదు, ఇతడు చాలా నమ్మకమైన వాడు అని గుర్తించాడు. సరే అని చెప్పేసి ఒకసారి ఇతర దేశం వెళుతున్నానని చెప్పేసి అని ఆయనకు ఒక పని అప్పగించాడు, ఒక భారీ పని అప్పగించాడు. ఏమన్నాడంటే, నేను ఇతర దేశం వెళుతున్నాను, అక్కడి నుంచి ఒక మోడల్ లేకపోతే ఒక ప్లాన్ నీకు పంపిస్తాను. ఆ ప్రకారంగా ఒక చక్కని నాకు హౌస్ కట్టి పెట్టాలి. ఇప్పుడున్న హౌస్ కంటే ఇంకా మంచిగా ఒక మంచి ఇల్లును నాకు కట్టి పెట్టాలి. అక్కడి నుంచి అక్కడ వెళ్ళిన తర్వాత ఆ దేశంలో అనేకమైన వాటిని చూసి అక్కడ నుంచి ఒక ఇంజనీర్ ప్లాన్ తీసుకుని నీకు పంపిస్తాను. ఇక్కడ ఉన్నటి మరి ఒక ఇంజనీర్ని పట్టుకుని మీరు అదే ప్రకారంగా ఏదైతే ప్లాన్ ఆ ప్రకారంగా నువ్వు ఇల్లు కట్టాలి, ఎంతైనా పర్లేదు మంచిగా కట్టాలి అన్నాడు. ఓకే అలాగేనండి సార్ అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత మంచి ప్లాన్ పంపించాడు. ఆ ప్లాన్ పెట్టుకుని మంచి ఇంజనీరింగ్ తీసుకున్నాడు. చక్కగా ఎలాగైతే ఉందో ఎక్కడ మార్పు లేక చక్కగా కట్టేశాడండి. చాలా అందంగా కట్టేశాడు, చాలా చాలా బాగా కట్టాడు. సరే కొంతకాలం అయిన తర్వాత సరిగ్గా ఇల్లు పూర్తి అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేయడానికి అని చెప్పేసి సరే ఆ యజమానుడు వచ్చేసాడు ఇతర దేశం నుండి. వచ్చిన చూసినాడికి చాలా సంతోషం అయింది. అబ్బా ఎలాగైతే మరి నమూనా పంపించాడో, ఆ ప్లాన్ పంపించాడు, ఆ ప్లాన్ ప్రకారంగానే
అన్ని రకాల ఎక్కడింత దాడి లేకుండా కట్టించాడు. అప్పుడు చూశాడు, ఆ ఇల్లు ఓపెన్ చేశారు. ఆ రోజున ప్రజలందరినీ పిలిచాడు, అందరు పెద్ద విందు చేశాడు. అప్పుడు అందరి సమక్షంలో అన్నాడు, నేను ఒక మాట చెప్తాను మీకు అందరికీ అన్నాడు. ఏంటి అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. అప్పుడు అన్నాడు, ఇదిగో ఈ యొక్క నా పనివాడు నా యొద్దకు వచ్చిన కాడి నుంచి నా దగ్గర చాలా నమ్మకంగా ఉంటున్నాడు. అందును బట్టి ఇదిగో నాకని నేను కట్టుకున్నట్టు ఇల్లును నా పనివాడికి ఇచ్చేస్తున్నానని చెప్పేసి అన్నాడు. అందరికీ ఆశ్చర్యం అయ్యిందండి. పనివారికి ఏదో సహాయం చేస్తాం చూసాం, ఎంతో అంతో బహుమతులు ఇస్తాం చూసాం, కానీ తనకు కట్టుకున్నది, తనకి ఇష్టమైన రీతిలో ప్లాన్ చేసుకునేది, చాలా డబ్బు ఇచ్చించి చాలా కాలం పట్టింది కట్టడానికి, తన కొరకు కట్టుకున్నట్టు యొక్క ఆ గొప్ప భవంతిని పనివాడికి ఇచ్చాడంటని అందరూ కూడా చాలా ఆనందించేస్తున్నారు. కానీ పనివాడికి మాత్రం ఆనందం లేదు, ఈ పనివాడికి మాత్రం సంతోషం లేదు. కారణం ఏంటో తెలుసా? ఈ యజమానుడు ఇక్కడ ఉన్నంతకాలం నమ్మకంగానే ఉన్నాడు. అక్కడి నుంచి ప్లాన్ పంపిన తర్వాత ఇతడు ఏమనుకున్నాడు అంటే, నాకు కూడా ఇంకా రిటైర్మెంట్ దగ్గరగా పడిపోయింది, ఇంకా అది వచ్చిన తర్వాత నాకు రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు కనుక ఇప్పుడే కొంత నేను వెనకేసుకోవాలని చెప్పేసి అని 2 బత్తాలు సిమెంట్ వేయవలసింది బత్తా సిమెంట్ వేసి అంత ఇసుకతో కట్టేశాడు అనమాట. ఐరన్ ఏమో మరి 12 mm వేయవలసింది 8 mm వేసి, 16 mm వేయవలసిందేమో 10 mm వేసి. ఎందుకునంటే ఆ విధంగా దాంట్లోని డబ్బులేమో 2 బత్తాలు సిమెంట్కి వేసాడు, 1 బత్తాయే వాడాడు. ఐరన్ ఏమో తక్కువ వాడాడు, ఎక్కువ దానికి ఎంతైతే పట్టు మరి ఇంజనీర్ ప్లాన్ చేస్తాడు కదా దీనికి ఇది దీనికి ఇదని, ఆ ప్రకారంగానే డబ్బులు వేస్తాడు. కానీ దాంట్లో సగం డబ్బులు వాడి సగం డబ్బులు దాచుకున్నాడు. ఇప్పుడు ఎలా గుళ్ళు ఏడుస్తున్నాడు. తన యజమానుడు చేసేది తెలియదు. దాసులంట తన యజమానులు వాళ్ళ యొక్క చేతుల వైపు చూస్తారంట, తన యజమాని చేతుల వైపు చూస్తారంటండి. కనుక ఇతడేం చేశాడు చూసారండి, అప్పటికు నమ్మకంగా ఉన్నాడు. చివరి ఘట్టంలో అపనమ్మకస్తుడైపోయాడు, అన్యాయస్తుడైపోయాడు. ఇచ్చేసాడు ఆయనకే. ఇప్పుడు దాంట్లో ఉండకపోతేనేమో ఎందుకు ఉండలేదు, ఇలా మోసం చేశానంటే ఎంత భయంకరంగా అంటారండి. దాంట్లో ఉంటే ఎప్పుడు కూలిపోద్దో తెలియదు, అది ఇల్లు ఎప్పుడు పడిపోద్దో తెలియదు. కనుక నరకం అనుభవించాడు అన్నమాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకేమర్థమైంది? కాబట్టి కడవరకు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతాం. 2వ అధ్యాయము 2 అధ్యాయము మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఏమిటండి? ఎప్పుడు దాకా నమ్మకంగా ఉండాలండి? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వం ఎప్పటి వరకు? చివరి వరకును. యేసు ప్రభువుని మనం నమ్ముకున్నామంటే మనం ప్రాణం పోయే వరకు కూడా, ప్రభు మనం పిలుచుకునే వరకు కూడా, ప్రభు వచ్చే వరకు కూడా మనం నమ్మకమైన వారుగానే ఉండాలి. అవునండి, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగును అని రాయబడుతుంది. కనుకనే యేసుక్రీస్తునందు మనము నమ్మకమైన వారుగా మనం ఉండాలి. రెండవదిగా ఆయనను నమ్మే విషయంలో ఎక్కడ కూడా అపనమ్మిక లేకుండా ఉండాలి. మన నమ్మికలో అపనమ్మిక ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు. కాబట్టి మన నమ్మికలో లాభం ఉన్నప్పుడు ఏమవుద్దో తెలుసండి? ఇక్కడ చూడండి, సంతోషించవలసినట్టు ఆయన ఏమండి భయంతో ఇంట్లో గడుపుతున్నాడు. ఎప్పుడో ఒక రోజు ఇల్లు కూలిపోద్ది, కుటుంబం అంతా చనిపోతారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ నమ్మక ద్రోహం చేశాడు. నమ్మకత్వంలో నమ్మాడు యజమానుడు, కానీ తను జీవితాన్ని ఏదో స్వార్థంగా ఉపయోగించుకున్నాడు, అపనమ్మకస్తుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నమ్మకమైన వారుగా ఉండాలి. ఒకసారి దేవుడు ఏం చేశాడంటే, జకరియా ఎలిషబెత్తు వారు వృద్ధాప్యంలో దేవుని పరిచర్య చేస్తూ ఉండడానికి వంతు వచ్చింది. జకరియాకి వెళ్ళాడు. అక్కడ దేవుని దూత దేవుని మందిరం ప్రత్యక్షమయ్యి
ఇదిగో మరి నీకు కుమారుడు పుడతాడు, ఎలిజబెత్ గర్భం ధరించి కుమారునికి అంటుంది అంటే ఇతడు నమ్మలేదు. చూడండి లూకాసు సువార్త 1:20 చదువుదాం. 1:20 నా మాటలు వాటి కాలమందు నెరవేరును. వాటి కాలమందు నేను చెప్పిన మాటలు వాటి కాలం వచ్చినప్పుడు నెరవేరుతాయి. నీవు వాటిని నమ్మలేదు గనుక, నువ్వు నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము ఈ వరకు, సంగతులు జరిగే రోజు వరకు నీవు మాట్లాడకుండా మౌనివై ఉందువని అంటే మోగవాడుగా అతనితో చెప్పెను. ఉండిపోతావని చెప్పాడు. ఎంత మాట పడిపోయిందండి. నమ్మలేదు. దేవుడు చెప్పిన మాట ఎందుకు నమ్మలేదు అంటే తన వైపు చూసుకున్నాడు. నేను ముసలోడిని, నా భార్య గర్భం ఉడికిపోయింది, ఇప్పుడు కుమారునికి అంటాడేంటి అని నమ్మలేదు. దేవుని మాట గమనించండి, ఆధారం లేకపోయినప్పటికీ నమ్మాలి. దేవుని మాటకు మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఏ అనుమానం రాకుండా నమ్మాలంటే. ఆయన చెప్పాడంటే చెప్పునోడు దేవుడు కదా, చెప్పినవాడు దేవుడు కనుక ఆ మాట నెరవేరి తీరుతుంది ఖచ్చితంగా. కనుక ఆ మాట మనం ఏం చేయాలంటే నమ్మాలంతే. మనం నమ్మినప్పుడు దేవుని కార్యం మనం చూస్తూ ఉంటాం. చూడండి లూకాసు సువార్త 9:23 ఇక్కడ ఒక సంఘటన జరిగింది. యేసు ప్రభు శిష్యుల దగ్గరికి ఒక తండ్రి తన కొడుకుని తీసుకొచ్చారు. ప్రార్థన చేయమని అన్నారు. ప్రార్థన చేస్తే అక్కడ ఆ కొడుకులో ఉన్న దెయ్యం వెళ్ళిపోలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు దగ్గర అడుగుతున్నాడు. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింప కోరినడల 9:23 లూకాసు వార్త. మరియు ఆయన అందరితో ఇట్లా నేను 9:23 మార్కు సువార్త చదువు. ఓకే 9:23 చదివి లూకాసు వార్త. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అదే నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము కూడా సాధ్యమే అంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభు అన్నాడు నమ్మిక ఉంచు అంటున్నాడు. నీ వల్ల ఏమైనా వద్దని అడుగుతున్నాడు వచ్చి. నువ్వు నమ్మికితే అది సమస్తం సాధ్యమే. నమ్మటం నీ వలన అయితే అది సమస్తం సాధ్యమే దేవునికి అని చెప్తున్నాడు. కాబట్టి అపనమ్మకం లేకుండా సాధించి ప్రభు నేను నమ్ముతున్నాను ప్రభు అంటాడు. తన యొక్క కుమారుడికి ఆ మోగదయ్యాన్ని గద్దించాడు దేవుడు, ఆ బిడ్డ బాగుపడ్డాడు అని రాయబడుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమంది అని బిడ్డలారా మనం నమ్మాలి. ఒకసారి యేసు ప్రభు వారు ఆయన పునరుద్ధరణ లేచిన తర్వాత అనేక సార్లు అంటే సుమారు 11 సార్లు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఒకసారి శిష్యుల సమక్షంలో ప్రత్యక్షమైనప్పుడు తోమా లేడు. అప్పుడు అందరం మేము యేసుప్రభుని చూసామంటుంటే నువ్వు చూసింది యేసుప్రభుని కాదు, యేసుప్రభుని అంతలాగా చెత్తలో పెట్టి చంపేస్తే యేసుప్రభు మళ్ళీ వస్తాడు, యేసుప్రభు కాదు, మీరు అయితే ఏదో గుడ్డుగా నమ్మేశారు, నేనైతే ఆయన ఆ చేతులు వేలు పెట్టి పక్కలో చేయి పెట్టి చూస్తేనేగా నమ్మేవాడిని కాదు, మీరు కాబట్టి నమ్మేశారు అంటాడు. తర్వాత ఈ తోమా ఈ శిష్యులు ఉండగా మళ్ళీ యేసుప్రభు వాడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు చూడండి 20:29 చదువుదాం. 20:29 యోహాను సువార్త 20:29 చదువుదాం. యేసు నీవు నన్ను చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూడక నమ్మితే ఏమండి ఎలాగ ఉండాలంటే చూసి కాదు, చూడకుండానే నమ్మాలి. దేవుని మాటను బట్టి నన్ను నమ్మాలంతే. నమ్ముటం మనలో అయితే నమ్మిన వారికి సమస్తం సాధ్యమని పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతుంది. కనుక అబ్రాహాం దేవుడు నమ్మాడు. దేవుడు పిలిచినప్పుడు నేను చూపించే దేశం వెళ్ళంటే వెళ్ళాడు, నమ్మాడు. అయితే అది అతను నీతిగా ఎంచబడిందని చెప్పేసి యాకోబు పత్రికలో రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ప్రతి విషయంలో కూడా, చిన్న విషయంలోనూ కూడా, పెద్ద విషయమైనా సరే, ఏ విషయమైనా సరే మనము ఆయనకు దృష్టిలో నమ్మకమైన వారిగా ఉండాలండి, నమ్మకస్తులుగా మనం ఉండాలి. అవును ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేవుని కొరకు నమ్మకమైన జీవితాన్ని జీవించాలి.
అంతేకాదు ప్రతి విషయంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలండి. మనం ఇచ్చే విషయంలో కూడా నమ్మకమైన వారిగా మనం ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అవునండి, మన బిడ్డలకు కూడా ఆ నమ్మకత్వాన్ని నేర్పిస్తూ ఉండాలి. దేవుడికి ఇచ్చే విషయంలో కూడా నమ్మకాన్ని వారికి పరుగులుపు పడినట్లుగా నేర్పిస్తూ ఉండాలి. ఎందుకునంటే అది వాళ్ళకి ఆశీర్వాదానికి బాట, ఆశీర్వాదానికి ఒక మార్గం అండి అది. కాబట్టి కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క మాటను మనము గ్రహించి ఆ విధంగా నమ్మాలి. ఎందుకంటే పౌలు గారు కూడా ఏమంటాడంటే, చూడండి, పౌలు గారు కూడా ఒక మాట అంటాడు. ఒక మాట చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:17 చదువుదాం. 4:17 చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. నేను ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. కాబట్టి ఈవిని అపేక్షించి నేను చెప్పట్లేదు కానీ మీ యొక్క లెక్కకు విస్తారమైన ఫలం రావాలని అపేక్షించుతున్నాను అంటాడు. పౌలు గారు చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఇచ్చే విషయంలో ఎంత నమ్మకంగా ఉండాలో చెప్తున్నాడు. అవును, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వైపు నుండి మనం అలా చేసి దేవుని శోధించినప్పుడు ఆయన పట్టరాని ఎంత దీవెనలు ఆయన మనకు కొమ్మరిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనం అలా నమ్మకమైనటువంటి వారుగా మనం ఉండాలి. ప్రతి విషయంలో కూడా నమ్మకమైనటువంటి వారుగా, బలవంతంగా కాకుండా హృదయపూర్వకముగా మనం నమ్మకమైన వారుగా మనం ఉంటూ ఉండాలి. అవునండి, దేవునికి ఇవ్వాలి. ఏమండి, మరి ఇక రాజుకి ఇవ్వాలంటాడు యేసు ప్రభు వారు చెప్పినప్పుడు. కాబట్టి మనము అన్ని విషయాల్లో నమ్మకం ఉండాలి. ఇచ్చే విషయంలో నమ్మకం ఉండడమే కాకుండా మన బిడ్డలకు కూడా ఇచ్చే విషయం నమ్మకంగా వారు ఉండినట్లుగా వారిని పురుగొల్పాలి. రేపొద్దున వారు బహుగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కాబట్టి మనం ఎలా నమ్మకమే. చూడండి, లూకాసు వార్త నుంచి ఒక మాట చదువుదాం. 6:38 చదువుదాం. లూకాసు వార్త 6:38 చదువుదామండి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యండి, అప్పుడు మీకు ఇయ్యబడును. అవునండి, అనసి కుదించి దిగజారునట్టు కొలవండి. నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడతాయి. మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలత మనకి ఇవ్వబడుతుంది. మనం ఎటువంటి రీతిగా నమ్మకంగా దేవుడి ఎడల ఉంటామో అదే రీతిగా దేవుడు మనకి ఇస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డను గమనించండి. కాబట్టి ప్రతి విషయంలో కూడా నమ్మకమైన వారుగాను ఉండాలి, నమ్మకస్తులుగాను ఉండాలి. ఇక్కడ రెండు విషయాలండి. నమ్మకస్తులుగాను ఉండాలి దేవుని యొక్కడల, మనక వ్యక్తిగతమైన జీవితాల్లో మనం నమ్మకమైన వారుగా ఉండాలండి. అవును, ప్రతి ఒక్క విషయంలో కూడా నమ్మకత్వాన్ని కలిగినట్టు వారు. ఒక దాంట్లో నమ్మకంగా ఉండి మరో దాంట్లో నమ్మకంగా లేకపోతే మనము ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో కొలువబడుతుందండి. కాబట్టి మనం ఏది ఇస్తామో అదే మనం కొయ్యవలసి వస్తుందండి. కాబట్టి నేను చివరికి వస్తున్నాను. మరి ఒక మాట చదువు. యోహాను సువార్త 6 నుండి 6 నుంచి నేను 2 మాటలు చెప్పిన తర్వాత మనం చదువుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వేల మంది ప్రజలు వస్తున్నారు యేసు బోధ వినటానికి. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చినట్టు మరి వారందరి కొరకు ఆయన చక్కని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అదే సమయంలో వేల మంది వచ్చారు కనుక యేసు ప్రభు అంటున్నాడు, వీళ్ళకందరికీ కూడా భోజనం పెట్టి మీరు పంపించండి అని చెప్పాడు. భోజనం పెట్టి పంపించమని చెప్తున్నప్పుడు వాళ్ళకి పిలుపుతో చెప్పాడు ఆ మాట. పిలుపు అంటున్నాడు, వీళ్ళకి మరి ఎన్ని తెచ్చితే సరిపోతాయి అని చెప్పేసి ఎన్ని తెచ్చినా సరిపో అంటే 7వ చదువు ఇప్పుడు. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకున్నటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. అది పిలుపుతో అంటున్నాడు. వీళ్ళకి ఏదో రొట్టెలు ఇచ్చి భోజనం పెట్టండి అని చెప్పంటే, ప్రభా ఇదేమో అరణ్య ప్రదేశం, 200 ధ్యానారం అంటే ₹1 రూపాయి.
దేనారం అంటే ₹10, 200 దేనారాలు అంటే ₹100. అంటే ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే ₹1,00,000 కంటే ఎక్కువ అన్నమాట. అర్థమైందా? కాబట్టి ₹100 అనమాట మన లెక్కల ప్రకారంగా. కాబట్టి అంటే సుమారు పిల్లలను స్త్రీలు కాకుండా 5,000 మంది ఉన్నారు. గమనించండి, 5,000 మందికి భోజనం పెట్టాలంటే ₹1,00,000 సరిపోతాయా? అందులో 1,00,000 కంటే ఎక్కువ ఉంటున్నాను నేను. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఇన్ని రొట్టెలు తెచ్చినా కానీ చాలవు, ఇక్కడ అంతమంది ఉన్నారు అన్నప్పుడు ఏమండి, ఇక్కడ యేసు ప్రభు వారు మరొక చోట మత్తయి స్తోత్రం అక్కడ చదివినప్పుడు మనకు రాయబడింది. ఇదంతా అవసరం లేదు, కానీ మీ దగ్గర ఏముంది అంటే ఒక చిన్నపిల్లవాళ్ళు వేసి నా దగ్గర 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెప్పన్నప్పుడు పేతురు సహోదరుడు అంద్రేయ అది చూసి, ప్రభువా ఇక్కడ ఒక పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అని చెప్పన్నప్పుడు యేసు ప్రభు అంటాడు, బంతులు తీర్చి కూర్చోబెట్టండి. 100 మందిగా 50 మందిగా బంతులు తీర్చి కూర్చోబెట్టండి అని ప్రభు చెప్పాడు. ఆ విధంగా కూర్చోబెట్టినప్పుడు ఆ రొట్టెలు ఆ పిల్లవాడి దగ్గర తీసుకున్న రొట్టెలు తీసుకుని ప్రార్థన చేసి వాటిని విరిసి, చేపలు తీసుకుని వాటిని ముక్కలుగా విరిసి అందరినీ పంచండి అని చెప్పన్నప్పుడు అందరూ తిన్నారట. అందరూ తృప్తిగా తిన్నాక ఇంకా 12 గంపలు మిగిలిపోయి అని బైబిల్ గ్రంథం అక్కడే తర్వాత మీరు చదవండి రాయబడింది. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్తానండి, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ చిన్న పిల్లవాడి యొక్క సరిపోయే ఆహారం అది 5 రొట్టెలు 2 చేపలు అంటే చిన్న పిల్లవాడికి సరిపోయే ఆహారం. పెద్దవారికి కావాలంటే దాన్ని డబల్ అన్న ఉండాలి కదా. కనుక ఇక్కడ గమనించండి, వాళ్ళ అమ్మగారు మరి యేసు దగ్గరికి వెళ్తున్నాము అంటే నేను వెళ్తానన్నప్పుడు ఆ కూడా వెళ్ళి వారితో పంపించండు, చూరే మధ్యలో ఆకలి అవుతుంది, అప్పుడు తినరా భోజనం అని చెప్పేసి ఈ రొట్టెలు ఈ చేపలు పంపించిందండి. ఈ బాలుడు ఏం చేశాడంటే యేసు ప్రభు మాటలో ఉండిపోయి ఆకలే మర్చిపోయాడు. తర్వాత యేసు ప్రభుతో అడుగుతున్నాడు, మీ దగ్గర ఏమున్నాయి? ఎవరి దగ్గర ఏమీ లేవు. ఏమండి, ఎవరి దగ్గర ఏమీ లేవు. ఎందుకు ఏమీ లేవు? అందరూ ఏంటంటే ఆయన రొట్టెలు పంచుతాడు, అది పంచుతాడు, ఇది పంచుతాడు అని ఒక్కరు వచ్చేసుకుంటారండి. ఈయనైతే ఆ తల్లి ఇచ్చినట్టుగా తెచ్చుకున్నాడు. వెంటనే కూడా యేసు ప్రభు చేతిలో పెట్టేశాడు బాలుడు. ప్రియ దేవుడు గమనించండి ఇక్కడ ఒక మాట. అవునండి, నిజానికి 2-3 రోజులు అక్కడ గడిపిన సందర్భాలు ఉన్నాయండి. ఈ రొట్టెలు కూడా బిగిసిపోయి ఉంటాయండి. గమనించండి. అయితే యేసు ప్రభు చేతులు పెట్టగానే యేసు ప్రభు చేతులు తాజాగా మారిపోయాయి. ఎంతమందికి అంటే 5,000 మంది స్త్రీలు పిల్లల్ని కూడా లెక్క పెట్టలేదు. ఓన్లీ పురుషులు లెక్క పెడితే 5,000 మంది వచ్చారు. ఇంకా స్త్రీలని పిల్లల్ని లెక్క పెడితే 10,000 మంది పైన ఉంటారని అంచనా. కాబట్టి మొత్తం మీద ఏంటంటే అందరూ కూడా తృప్తిగా తిన్నారండి. దీనికి కారణం పిల్లరా యేసు ప్రభువే. కానీ ఇక్కడ ఈ పిల్లవాడు తన దగ్గర తన కోసం తెచ్చుకున్నది యేసు ప్రభు చేతిలో పెట్టాడు. తను తృప్తిగా తిన్నాడు. యేసు ప్రభుకు పెట్టినందుకు ఇచ్చినందుకు గాను అతను పత్తులేడు. అతను కూడా కడుపు ఇది మాత్రం తనే తినేసాడు అనుకోండి, తన వరకు సరిపోదు. కానీ యేసు ప్రభు చేతిలో పెడతాం వల్ల తను తృప్తిగా తిన్నాడు. అందరికీ తృప్తిగా పంచడానికి ఇతడు ఆశీర్వాదకరంగా మారాడు. అవును, ఎప్పుడైతే మనం ప్రతి విషయం నమ్మకంగా ఉంటామో అప్పుడు నీకేమీ తక్కువ రాదు, తక్కువ కాదు. కానీ నీకు తక్కువ కాదు, నీకు సమృద్ధిగా ఇస్తాడు దేవుడు. నీ మూలంగా ఇతరులు అనేక మంది ఆశీర్వదించబడతారు. పరిచర్యకు ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఈ పరిచర్యను ఎప్పుడైతే మనము ప్రోత్సహించామో నీకు నీ కుటుంబములకు కూడా ఆశీర్వాదం, అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలనేదే దేవుని ఉద్దేశం. అబ్రాహాము పిలిచినప్పుడు అదే చెప్పాడు, నీ మూలముగా నీ సంతానం మూలముగా భూలోకములోని వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. నువ్వు నా మాట విని నా మాట నమ్మి ఆ ప్రకారంగా చేస్తే. అవునండి, కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఆయన నమ్మి మనం నమ్మకమైన వారుగా ఉండాలి. వ్యక్తిగత జీవితంలో కూడా ప్రభు ఎడల కూడా నమ్మకమైన వారుగా ఉండాలి. ఆయన నమ్మే విషయంలోనూ మన వ్యక్తిగత జీవితంలో నమ్మకమైన వారుగాను ఉండాలి. అలా ఉన్నప్పుడు మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. చివరి మాట చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథం 3:9 చదువుతాం ఒక మాట. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదువుదామండి.
నీ రాబడి అంతటిలోను ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. నీ రాబడి అంతటిలో కూడా ఏమండి ఏం చేయాలి? ప్రథమ ఫలము ఆయనకు ఇవ్వాలి. నీ ఆస్తిలో భాగమునిచ్చి దేవుణ్ణి ఘనపరుసు అంటున్నాడు. అవునండి, ఆయన ఘనపరిచిన ప్రతి ఒక్కరిని ఘనపరుచువాడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను 83వ సంవత్సరంలో యేసుప్రభు నమ్ముకున్నప్పుడు మా పాస్టర్ గారు కూడా చెప్పలేదు, ఎక్కడో ఒక మాట నా హృదయంలోకి వచ్చింది. యేసుప్రభు నమ్ముకున్నది 83వ సంవత్సరం జనవరి 1వ తారీఖున. మార్చి నెలలో నేను బాప్తిసం పొందాను, మార్చి 6వ తారీఖున. కాబట్టి ఏప్రిల్ నెలలో అప్పుడు నేను వ్యవసాయం చేస్తూ ఉన్నాను. పంట వచ్చింది, ఒక 100 బస్తాలు మా పొలం నుంచి పంట వచ్చింది. అందులోది 10 బస్తాలు దేవుడిది అని చెప్పేసి అని దేవుడి సన్నిధికి తీసుకెళ్ళి దేవుడి సన్నిధిలో నేను వాటిని ఇవ్వటం జరిగాను. అప్పుడు చాలామంది నా విషయంలో మరి చాలామంది ఏమనుకున్నారంటే ఏ తెంగరోళ్ళలాగా ఉన్నాడు, మొత్తం ఇచ్చేస్తాడన్నట్టుగా. మా ఇంట్లో కూడా మా నాన్నగారు కూడా అపార్థం చేసుకున్నారు. మా అమ్మ నాన్నగారు కూడా అపార్థం చేసుకుని, ఇదేంటి ఇలా ఇచ్చేస్తే ఏమైపోతావురా, దిక్కులేనుడు అయిపోతావురా అన్నట్టుగా. నేను నిజానికి ఆ రోజుల్లో ఆ టైంలో నేను చాలా కొంచెం అప్పులు కలిగి ఉన్నాను. కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని అప్పులు కలిగి ఉన్నాను. అయినా కానీ అవన్నీ చాలా కొరతలో ఉన్నాను, ఇబ్బందులో ఉన్నాను. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఇది నాది కాదు, ఇది దేవునిది కనుక దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చి మనం ఎప్పుడైతే దేవునికి ఇవ్వటంలో మన గొప్పతనం ఏమీ లేదండి, అది పెద్ద ఘనత కాదు. కానీ ఆయన మాట నెరవేర్చిన వారు అవుతాం. దేవునిదే, ఇది దేవునిదే. ఆ పైన మనం ఇచ్చేది మనం ఇచ్చినట్లు అండి, అర్థమైందండి. కనుక అది నాకు నా జీవితంలో ప్రారంభంలో అలవాటు అయ్యింది. అది హృదయపూర్వకంగాను, ఎవరో బలవంతం పెడితేనే, ఎవరో నేను గద్దిస్తేనో, ఎవరో నువ్వు ఇలా ఇవ్వాలని చెప్తేనే కాదండి. దేవుడు నాకు ఆ విధంగా హృదయం తెరవజేశాడండి. అది నాకు నిజంగా ఈ రోజున ఒక దేవుని సేవకుడుగా ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే, అవునండి, ఆ రోజు నుంచి దేవుడికి నేను ఇవ్వటం నాకు నేర్పించాడు కనుక అది నాకు ఆశీర్వాదకరంగా, నా కుటుంబమునకు ఆశీర్వాదకరంగా మారింది. కనుకనే ఎప్పటికీ కూడా మనము ఎలా ఉండాలంటే నమ్మకమైన, కొంచెములో నమ్మకం ఉన్నావు బలా నమ్మకమైన దాసుడా, ఇదిగో అనేకమైనవి ఆయన వసూలు చేశాడు. ఇదిగో నీ యజమాని సంతోషంలో పాలు పొందు. ఆయనతో మనం ఒక రోజున పరలోకంలో ఆనందిస్తూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం. ఆయనే మన యజమానుడు ప్రియులారా, ఆయనే మన యజమానుడు. అక్కడ మనం ఆనందించాలి అంటే ఇక్కడ కొంచెములో కూడా నమ్మకం కలిగిన వారిగా ఉండాలి. అవును పిల్లలు, నేటి కాలంలో కూడా చూసినప్పుడు నాకంటే కూడా నమ్మకమైనటువంటి వారిని చాలామందిని చూస్తున్నాను. ఆ పూట అప్పుడు పని చేసుకునేవారు, ఏమంటే అక్కడక్కడ ఆ ఇంటికాడ పని చేసుకునేటి వారు సైతం కూడా నిజంగా వారు ఎంత నమ్మకంగా వారు ఉంటున్నారంటే, నిజంగా నా పరిచర్యలో, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలో చాలామంది అంత నమ్మకమైన వారు, ఎంతో నమ్మకముగా వారు ముందుకు సాగుతున్నారు. నిజంగా వారిని బట్టి నేను దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా కుటుంబాలు దీవించబడాలి, ఆ కుటుంబాలు ఆశీర్వదించబడాలి, ఆ కుటుంబాలను బట్టి దేవుడు ఘనపరచబడాలి. అవును ప్రియమైన దేవుడు, ఈ యొక్క సేవ ఈ విధంగా ఈ స్థితికి ఎదిగింది అంటే, అవును చాలామంది దేవుని బిడ్డలు, మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి బిడ్డలు నమ్మకమైన వారుగా ఉన్నా, యథార్థమైన వారుగా ఉన్నా, ఇచ్చే విషయంలో మరింత నమ్మకమైన వారుగా ఉన్నారండి. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగనే మనందరము కూడా అలాంటి ప్రతి విషయంలో, చిన్న విషయంలో కూడా నమ్మకంగా ఉంటూ నమ్మకంగా సాగిపోదాం. దేవుడిచ్చే బహుమానం పొందుకుందాం. ఒక రోజున ఆయనతో, ఆ యొక్క యజమానుతో ఆనందిస్తాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క సమయంలో ఇదిగో ఇతడి వాక్యం ఫలింపచేయండి. ఎన్నవారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.